ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ సీజన్ కనిపిస్తుంది. ఒకవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుండగా మరోవైపు ఇంగ్లాండ్, శ్రీలంక టెస్ట్ సిరీస్లోనూ తలపడుతున్నాయి. టీమిండియా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు రెస్ట్ ఇచ్చింది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తమ అంతర్జాతీయ కెరీర్లో అత్యధికంగా డకౌట్ అయిన ముగ్గురు టీమిండియా ప్లేయర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ ముగ్గురు ప్లేయర్స్లో ఇద్దరు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. నెంబర్ 1 జహీర్ ఖాన్. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా కాలం పాటు టీమిండియా తరఫున క్రికెట్ ఆడాడు. జహీర్ ఖాన్ 2011లో వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియాలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. జహీర్ ఖాన్ తన కెరీర్లో భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లో 17 వికెట్లు పడగొట్టాడు. అయితే జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయ్యాడు. జహీర్ ఖాన్ 43 సార్లు డకౌట్ అయ్యాడు. నెంబర్ 2 ఇషాంత్ శర్మ. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇషాంత్ శర్మ టెస్టుల్లో 311, వన్డేల్లో 115, టీ20లో 8 వికెట్లు తీశాడు. అయితే ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అయితే ఎక్కువ సంఖ్యలో డకౌట్ అయిన భారత ప్లేయర్గా ఇషాంత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇషాంత్ శర్మ 40 సార్లు డకౌట్ అయ్యాడు. నెంబర్ 3 హర్భజన్ సింగ్. భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్లో భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్లో భారత్ తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20 క్రికెట్లో 25 వికెట్లు తీశాడు. అంతేకాకుండా డకౌట్ అయిన థర్డ్ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. హర్భజన్ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్లో 37 సార్లు డకౌట్ అయ్యాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.